ఎక్స్ అయితే ఎక్స్ యాజమాన్యం కంప్లైంట్ చేయాలి. అలా చేయకపోతే మాత్రం ఇవేమీ తగ్గట్లేదు. గత 2 రోజులుగా కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. రైట్, మళ్ళీ మాట్లాడదాం 1 by 1 కంక్లూజన్ కూడా తీసుకుందాం, సమయం కూడా తక్కువ ఉంది. ఎమ్మెల్సీ గారు శివరాం రెడ్డి గారు, షర్మిల గారు కూడా ఇందాక ఒక ట్వీట్ చేశారు తన అఫీషియల్ సోషల్ మీడియాలో. భారతిరెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి, ఏ మహిళ మీద మాట్లాడిన శిక్షించాలంటూనే ఈ విశ్వ సంస్కృతికి బీజం వేసింది టీడీపీ వైసీపీ పార్టీలే అని చెప్పేసి వారు ఒక పోస్ట్ చేశారనమాట. ఏమంటారు? ఎవరు చేశారండి? షర్మిల గారు. షర్మిల గారు ఇప్పుడు ఎవరు చేశారా ఎవరు లేదని కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, శివశంకర్ గారు అనుకుంటాను, వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, ఈయన కామెంట్ చేస్తే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నాడని. బిట్వీన్ 14 to 19 చంద్రబాబు నాయుడు గారు ఎంత అవహేళనగా నవ్వాడండి. ఆ రోజు శివశంకర్ గారికి కనపడలేదా? ఆయన ఈయన కామెంట్, రే కొడక నువ్వు మగాడివేనా అని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎట్లా అవన్నీ కనబడలేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూనే కూర్చున్నాడు కదా. ఆ రోజు ఉమా గారు తిట్టినప్పుడైతేనేమి, అచ్చెన్నాయుడు గారు తిట్టినప్పుడైతే అసెంబ్లీలో అందరూ పబ్లిక్ అంతా చూడడం జరిగింది. వాళ్ళేమో ఎవరు నిద్రపోలేదు, వాళ్ళకి అది ఇప్పటికే గుర్తుంది. దీపక్ రెడ్డి గారు అంటున్నారు వీళ్ళు ఏం మా మీద దాడి చేశారో, నేను అప్పటికి దీపక్ రెడ్డి గారు చెప్పినట్లు నేను లేను కౌన్సిల్లో, మేము వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఎప్పుడు ఏ రోజు కూడా కనబడలేదు. అప్పుడు దీపక్ రెడ్డి గారు మేము అందరూ బాగానే ఉన్నాము. దీపక్ రెడ్డి గారి మీద 3 సార్లు మీ పార్టీ నాయకులు శాసన మండలిలోనే దాడి చేయడానికి యత్నించారని చెప్పారు కదా ఇప్పుడు దీపక్ రెడ్డి గారు. అదే అప్పుడు లేడు శివరాం రెడ్డి గారు అని ఆయనే కూడా చెప్పారు. నాకు తెలియని విషయం నేను మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. ఈ రోజు వాళ్ళు ఎంత మాట్లాడినా ఇప్పుడు దీన్ని కేసు పెట్టడానికి కూడా కారణం ఏమంటే, ఇదే కేసును ఎన్ని పోలీస్ స్టేషన్లలో పెడతారో, మళ్ళా మేము ఎన్నిసార్లు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఈ వ్యక్తిని ఎన్నిసార్లు తిప్పాల్సి వస్తుందని తెలివిగా తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నామని చెప్పుకోవడానికి దీన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రతి స్టేషన్ లో వాళ్ళు కదా ఒక కేసును 116 స్టేషన్లు ఎట్లా పెడుతున్నారో, ఆ విధంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీని గురించి కేసులు పెడితే మేము అరెస్ట్ చేసి తిప్పాలి కదా, మా కార్యకర్తలు మేము ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలి అనే దాంతో ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి మేము యాక్షన్ తీసుకున్నాము, మేము సచ్చీలరం అని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప ఏమి కాదనేది కూడా స్పష్టం. నిజంగా వాళ్ళు నిజాయితీ ఉంటే గతంలో కామెంట్ చేసిన వాళ్ళందరి మీద కేసు పెట్టండి. మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడో కామెంట్ చేసిన వాటి మీద ప్రతి స్టేషన్ లో పెట్టి తిప్పుతున్నారు, మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము కంప్లైంట్ ఇచ్చినవి, మేము ఏదైతే వాళ్ళకి కేసులు పెట్టిండేవో, ఏవైతే జరిగినాయో వాటి మీద కూడా యాక్షన్ తీసుకోండి. వీళ్ళు వాళ్ళ కార్యకర్తని కాపాడుకోవడానికే ఒక కేసుతో ముగిచ్చేస్తాం అన్నట్లు దాన్ని ట్విస్ట్ ఇచ్చారే తప్ప, నిజంగా వాళ్ళకు ఆత్మశుద్ధి ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరి మీద యాక్షన్, ఏవైతే కేసులు రిజిస్టర్ చేసుకొని మేము ఇచ్చిన వాటి మీద దాని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది వీళ్ళు చెప్పినట్లు ఏదైనా కామెంట్ చేసే ముందు భారతీరెడ్డి గారే గతంలో ఆమె మీద కామెంట్ చేసినప్పుడు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కామెంట్ చేశారు. ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు నానా రకాలుగా కామెంట్ చేసినా, నన్ను కామెంట్ చేసినట్లు మన పార్టీ క్యాడర్ మన బాలకృష్ణ గారి మిసెస్ ని కామెంట్ చేయొద్దండి అన్నారు స్పష్టంగా చెప్పారు. కాదంటే లేదు శివరామరెడ్డి గారు. అయితే మీరు అధికారం ఉన్నప్పుడు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? అట్లీస్ట్ ఒకరిద్దరినైనా కట్టడి చేసినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది ఇప్పుడు జనసేన టీడీపీ నుంచి వారు మాట్లాడుతుంది. మీరు ఎంత ఈ రోజు కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తని టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మీరు పలానా వ్యక్తిని అరెస్ట్ చేసామని మీరు ఏదైనా ఉంటే లిస్ట్ ఉంటే చెప్పండి. మీరు కూడా కాదండి, అపోజిషన్ పార్టీని కామెంట్ చేస్తే యాక్షన్ తీసుకున్నారని కాదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారిని కొడకా గిడకా అంటేనే అరెస్ట్ చేయలే. అదే మీకు తెలుసా, ఒక పెద్ద నాయకుడే కామెంట్ చేశారే వైజాగ్ లో, మరి అది ఆ రోజు యాక్షన్ తీసుకోలేదే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళని ఏమైనా వదిలిపెట్టింటే కదా. స్వయాన ముఖ్యమంత్రి అని కూడా కామెంట్ కాకుండా చూడకుండా, అప్పుడు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఇప్పుడున్న మీకు తెలుసు ఆ పెద్ద ఆయన ఎవరు అనేది, ఆయన కావచ్చు, వివిధ రకాలుగా కామెంట్ చేసినప్పుడు వాళ్ళ మీద కూడా ఏమి కేసు బుక్ చేయలేదే, యాక్షన్ తీసుకోలేదే. మీరేమన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని
మా పార్టీ వాళ్ళు కామెంట్ చేసి